భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమ అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహత తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాన్ భక్తాంగిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంశమనిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్ర రామ యమునా వాస్తవ్యమాలాధర యోగీంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద పురాధిపౌ భట్టార్యం నిగమాంత యోగ జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనత్ పోలేస దేవాధిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదాంత సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైర్యదాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామున సోనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాభ్య నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేణ సర్వసిద్ధిరపున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవజీవాతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతిపాలమిత్రం పద్మోల్లసద్భగాదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసోనన సుందర జామాతృమునే ప్రపద్య చరణాంబుజం సంసారాన్నవసం అగ్నజంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ శతగ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతై నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లం మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవదీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. ముక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీశతగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగரம். திருவள்ளிதினாடன்னும் தன் குருகூரென்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடிகளையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிக்கும். மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதும் குறைவிலே நந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் செய்ரார் சடகோபன் சத்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திகிழன் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆண்டு தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையம் நெய்யாமயிர் நிலையம் தக்க நெறியும் தடையாகி தொக்கையனும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் பொருகை அதுபோல் யாழிசை வேதத்தில் ஸ்ரீரங். ஓம் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి అత్యద్భుత సామవేద సార గ్రంథం తిరువాయిమొழி 1వ పత్తు
4వ తిరువాయుమలిలో మొదటి పాసురంలో వ్యాఖ్యానంలో ఉన్నాము. ముందుగా పాసురానుసంధానం. சிறையமடனாராய் அழியத்தாய் நீ உன்னன் சிறைய சேவலுமாய் ஆவாவெனக்கருளி என் சிறை புள்ளியர்த்தார்க்கு என் விடுதூதாய் சென்ற கால் வன் சிறையில் அவன வைக்கல் వైపుండాల్ ఎన్ చెయ్యం. ఇందులో మనం 324వ పేజీ వ్యాఖ్యానంలోకి వచ్చాము. ఇక్కడ మనం నమ్మాళ్వార్ల వంటి మహానుభావులు ఒక సామాన్యమైనటువంటి స్త్రీలాగా ప్రేమని తలుచుకొని ప్రేమ కోసం దౌత్యాన్ని పంపిస్తారా అనేటువంటి ఒక చర్చలో ఇది మామూలు ప్రేమ కాదు, ఇది అలౌకికమైనటువంటి ప్రేమ అనేటువంటి విషయంలో మనకి ఆయన పురుషోత్తమత్వము ఎటువంటి వారిని కూడా ఆకర్షిస్తుంది అని చెప్పుకుంటూ ఇక్కడ నమ్మాళ్వార్లని ఈ పరమాత్మ ఆకర్షించడంలో లౌకికమైనటువంటి ప్రేమగా పైకి కనపడేటువంటి దీనిలో అత్యద్భుతమైనటువంటి అర్థాలన్నీ దాగి ఉన్నాయి అనే విషయాన్ని చెప్పుకుంటూ ఊరికే ప్రసంగంగా కొంచెం ఎక్కువే చెప్పుకుంటున్నామేమో. భూభాగాన్ని అంతటిని 5గా విడదీశారు అనేటువంటి ఒక టాపిక్ చెప్పుకున్నాం. నిన్న అది మళ్ళీ చెప్పమన్నారు, ఒక 2 నిమిషాలు అవి కూడా చెప్పుకుంటాం మనము. ఒకటి కురుంజి అనేటువంటిది, భూమిని 5 భాగాలుగా విభజించారు. మొదటిది కురుంజి అనేటువంటిది. ఈ 5 కూడా పువ్వులకు పేర్లు. పువ్వులు కూడా వాటి యొక్క సువాసనలు, వాటి యొక్క తీవ్రతని బట్టి స్థాయి భావాలు రాగాన్ని కల్పించేవి అవుతాయి అనేటువంటిది ఒక ప్రత్యేకమైన శాస్త్రం. అంత డీప్గా మనం వెళ్ళక్కర్లేదు. ఈ కురుంజి పువ్వు అనేటువంటిది 12 ఏళ్లకు ఒకసారి పూసేటువంటి ఎత్తైన కొండల మీద పూసేటువంటి పువ్వుగా దీన్ని చెప్తారు. అంటే హిల్స్, మౌంటైన్ ఏరియాస్ని ఈ కురుంజి అనేటువంటి దానికి స్థలంగా చెప్తారు అన్నమాట. నెంబర్ 1. రెండవది ముల్లై అనేటువంటిది. ఈ ముల్లై అనేటువంటిది ఫారెస్ట్ ఏరియా, అటవీ శాఖకి సంబంధించినటువంటిది. అదే మనకి కింద కాడు శారందనిలం ముల్లై అని ఇచ్చారు కింద 2వ లైన్లో, చిన్న గేటు కింద 2వ లైన్లో కాడు శారందనిలం ముల్లై నాడు శారందనిలం మరుదం అన్నీ చెప్పారు కదా పెద్దలు, చెప్పుకోవాలని. కానీ ఇంత వివరంగా కూడా మనం చెప్పుకోక్కర్లేదేమో, అయినా కొన్ని పరిచయాలు అవుతాయి కదా అని చెప్పుకోవడం. ముల్లై అంటే ఫారెస్ట్ ఏరియాగా తీసుకోండి, కాడు శారందనిలం అంటే భూమి అన్నమాట. అంటే అది ఇందాక ఆకాశమైనప్పుడు పంచభూతాల్లో ఈ భాగానికి భూమి అన్నమాట, పృథివికి ఇది ప్రతీకగా నిలబడుతుంది అని. 3వది నైదల్ అనేటువంటిది. నైదల్ అదొక భూతం, జలం. ఈ నైదల్ అంటే సీ కానీ ఓషన్ ఏరియాస్ కానీ సముద్ర తీర ప్రాంతాలని నైదలు అని అంటారనమాట. దీనికి జల ప్రాంతాలు అని. ఎప్పుడూ కూడా విరహము అని అనగానే ఆ కడలిలో ఉండేటువంటి ఘోష ఎంత ఎక్కువగా ఉంటుందో ఈ హృదయం కూడా అంతగా ఘోషిస్తుంది అనేటువంటి ప్రతీకగా దీనికి వరుణదేవాత్మక అధిష్టానమైనటువంటి జలాది దేవతని దాన్ని నైదల్ అంటారు. 4వది మరుతము అనేటువంటిది. మరుతము అంటే ఫీల్డ్ ఏరియా అన్నమాట, పంట భూములు అని. దేశంలో ఒక 80% ఈ పంట భూములకే ముఖ్యంగా తీసుకుంటూ ఉంటారు. దీనికి వాయుదేవత అధిష్టానం అంటారు. ఈ మరుదం అనేటువంటి పువ్వు ఇది స్పర్శకి గుర్తుగా చెప్తారనమాట. వాయుదేవుడు అనగానే స్పర్శ అని. ఇంకా 5వది పాలై అంటే డెజర్ట్ ఏరియాస్, అంటే శాండీ ఏరియాలు, ఇసుక ప్రదేశాలన్నిటినీ కూడా మనం తీసుకుంటాము. ఇది తేజస్సుకి గుర్తు. ఈ తేజస్సు ఏమిటంటే విరహాన్ని అగ్నితోటి పోలుస్తూ ఉంటారు.
కాబట్టి దానికి ప్రతీకగా ఇది చెప్తారు అన్నమాట. ఇంతే. ఎందుకండి ఇప్పుడు వీటికి ఇక్కడ వీరికి సంబంధం ఏమిటి అంటే, ఇక్కడ పిరాట్టి అనేటువంటిది పరాంకుశ నాయకికి ఈ 5 భూతాల ద్వారా విరహం వచ్చింది. అది దాన్ని మనకి లౌకికంగా అర్థం అవడం కోసం కొండల్లోనో, సముద్రం గట్లలోనో, తోటల్లోనో, చెట్ల దగ్గర, ఇసుక ప్రదేశాలలోనో అని ఈ మాటల్ని తీసుకొచ్చారు. అంటే ఈ లోకంలోకి వచ్చిన జీవుడైనటువంటి నమ్మాళ్ళవాళ్ళు ఈ విరహాన్ని పంచభూతాల వల్ల తట్టుకొనలేకపోతున్నారు అనేటువంటిది పరాంకుశ నాయకిగా అంతవరకు మనం చెప్పుకుంటే సరిపోతుంది అనేటువంటిది అన్నమాట. అది 324వ పేజీ చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాటలే ఊడలు పుస్తానం మరుదం అదుక్కు భూతం వాయువు పిరిందారి రంగం మెడం నైదల్. విడిపోయిన వాళ్ళు కలుసుకునేది సముద్ర ప్రాంతం. అదుక్కు భూతం జలం, దానికి భూతము జలము. పిరిందారి రింగవదు నైదల్ నిలత్తిలేయా గయ్యాలే. విరహం వాళ్ళు ఎప్పుడూ కూడా జలతీరాల్లో కూర్చొని దుఃఖిస్తూ ఉంటారు కదా. ఇరాట్టి ఇక్కడ పరాంకుశ నాయకి తాను తన్ పరికరముమాగా లీలోద్యానత్తులే పురపట్టాళాయ్. ఇక్కడి నుంచి మన ఆళ్వారి నాయకి పరాంకుశ నాయకి కథ మొదలైంది. ఈవిడ ఏం చేసిందంటే, తన్ పరికరముమాగా లీలోద్యానత్తులే పురపట్టాళాయ్. ఆవిడ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నాయిక ఒక్క ఆవిడ వెళుతూ ఉండదండి. రాజకుమార్తె 10 మంది చెల్లెలతో వెళ్ళినట్టుగా నాయకి కూడా ఎప్పుడు ఫ్రెండ్స్తో వెళుతూ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి లీలోద్యానము పెంచుకున్నటువంటి తోటలోకి ప్రవేశించారు. ఇలా లోపలికి వెళ్ళగానే తోలి మారు పూక్కొయ్ కైగిలే అన్యపరైగలాగా ఈ ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారు, ఆహా ఈ పువ్వులు ఎంత బాగున్నాయో, ఆ పువ్వులు ఎంత బాగున్నాయో, అవి కోసేద్దాం ఈ కోసేద్దాం అని అందరూ తలో వైపు వెళ్ళిపోయారు. ఈవిడ్ని ఒంటరిగా విడిచిపెట్టేసేయం. నాయకనం తన్నేరాయిరం పిళ్ళై కళందనమాగ వేటైకు పురపట్టువరా. ఆయన కూడా ఓహో బోడు మంది జనంతో వస్తుంటాడు కదా. నాయకుడు కూడా మనకి వారణమాయిరంలో చెప్తారు చూడండి, వారణమాయిరం 1000 ఏనుగులతో బయలుదేరి వస్తాడు అంటే సైన్యంగా బయలుదేరి వేటకి రాజు ఒక పెళ్లికి బయలుదేరి వెళ్ళినట్టుగా వెళతాడు. అలా స్వామి కూడా వేటకి బయలుదేరి వచ్చాడు. అంటే ఇప్పుడు ఆళ్వార నాయకి ప్రియురాలు, పెరుమాళ్ళేమో ప్రియుడు, వీళ్ళిద్దరూ ఒక తోటలో కలుసుకొనబోతున్నారు అని ఒక అందమైన సన్నివేశాన్ని మన కళ్ళ ముందు ఉంచుతున్నారు అన్నమాట. ఏ ఉండ మృగం దివనయింత ఉద్యానత్తులే తనియో కండు వందు మోట్టి అది మరయ్యా. ఏదో ఒక జింకనో దేన్నో తరుముకుంటూ ఆ నాయకుడు వచ్చాడు. ఇప్పుడు మనకి శాకుంతలంలో చూడండి, ఒక జింకని తరుముకుంటూ వస్తాడు. వచ్చేటప్పటికి అది ఆశ్రమంలోకి దారి తీస్తుంది. అక్కడ కణ్వ మహర్షి యొక్క శిష్యులు ఉంటారు. అయ్యయ్యో ఇది ఆశ్రమ మృగం, దీన్ని నువ్వు చంపకూడదు అని నెమ్మదిగా ఆయన ఆశ్రమంలోకి తీసుకెళ్తే అక్కడ శకుంతల కనిపించడం, ఇలాంటివన్నీ మనకి ఒక కథా వృత్తాంతానికి కొంచెం బలాన్ని ఇచ్చేటువంటి దృశ్యాలు అన్నమాట. అలాగా అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక మృగాన్ని తరువుకుంటూ వస్తే అది మరయ్యా, ఆ జంతువు కాస్త ఈవిడ దగ్గరికి వచ్చేటప్పటికి మాయమైపోయింది. దైవయోగత్తాలే ఎవరికి సంశ్లేషం ప్రవృత్తమాయి. అక్కడి నుంచి కథ అంతా అందరూ ఊహించేసుకోవచ్చు. చూపులు కలిసిన శుభవేళలు అవి ఇవి ఒకరినొకరు కలుసుకున్నారు, అంతా అయిపోయింది. పుట్టిన దైవం పెరెక్కప్పిరందు. ఏ దైవం వారిద్దరిని కలిపాడో ఆ దైవం వెళ్ళొస్తాను అని చెప్పి మళ్ళీ నాయకుడి చేత చెప్పించేసింది. అంటే నేను తర్వాత వస్తాను అని. మనకి ఎలాగైతే శకుంతలను విడిచి దుష్యంతుడు వెళ్ళిపోయాడో అలాగా నాయకుడు నాయకిని వదిలి వెళ్ళిపోయాడు. ఇవి 2 తలయ్యం అగిత్తాగిలం కిట్ట వేణం ఎన్నో ఆత్తామై పిరందు. అప్పుడు ఇంకా నాయకి యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ఒకటి ఆయనే రక్షిస్తాడు, ఆయనకు మనం గుర్తు చేయడం ఏమిటి, అదే ఆయన్ని అవమానించినట్లు అవుతుంది అని ఒక భావన. నేనంతటి వాడిని ఆయనకి చెప్పడానికి అని తన భావన.
ఈ రెండు భావనలని ఇరండు తలయ్యం అழித்தாகிலும் కిట్ట వేణం. దానికి తక్కువ వచ్చినా దీనికి తక్కువ వచ్చినా, ఆయన గొప్పతనానికి లోటు వచ్చినా నా గొప్పతనానికి లోటు వచ్చినా పర్వాలేదు, ఏదో ఒకటి చేసేసి ఆయన్ని ఇప్పుడు నేను కలుసుకోవాలి అని தன் பரிசரத்தலுள்ளார் எம்மின் உண்மை அவனுக்கு மாயவர் எங்கிராப்படியே తళరంత్ కాలు నడై తరువారు ఇల్లామయ్యాలే. ఏం చెయ్యాలి, ఎలాగైనా సరే నాయకుడిని కలుసుకోవాలి. అక్కడ కలపడానికి ఎవరున్నారు అంటే వీళ్ళందరూ బిజీగా పువ్వులు అవి కోసేసుకుంటున్నారు. అవి వాళ్ళు పువ్వుల కోసం వెళ్ళి ఉండొచ్చు, వీళ్ళకి ఏకాంతం కల్పిద్దాము అనేటువంటి భావంతో వెళ్ళి ఉండొచ్చు. మొత్తానికి దరిదాపుల్లో ఎవరు కనిపించలేకపోతే ఇంకా చూసింది ఒకసారి ఆళ్వార్ నాయక పరాంకుశ నాయకి చూసి ఆ పరిసరత్తులే వర్తిక్కర సిల తిరియక్కుక్కడై పార్తు అలా చుట్టూ చూసేటప్పటికి అక్కడ కొన్ని పక్షులు కనపడ్డాయి. ఇవై వార్తై సొల్ల మాటాదు ఎన్నం అదర్యాదే. ఏమండి, పక్షుల్ని దూతగా పంపడం ఏమిటండి, అవేమన్నా మాట్లాడతాయా? కానీ చెప్పుకున్నాం కదా, కామాత్తాహి ప్రకృతి కృపణాహ చేతనా చేతనేషు. కామము ఉద్బుద్ధమైనప్పుడు ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చెయ్యకూడదు అనే ఆలోచన ఉండనట్లుగా ఈ పక్షి ఏమిటి, ఇది దౌత్యం వెళ్ళడం ఏమిటి, దీన్ని పంపడం ఏమిటి అని అది ఆ విషయాన్ని గ్రహించకుండా ಇವತ್ತಕ್ಕೂ పక్షపాతముండాயிருந்ததாகையாலே కడుగపోయి నన్ను కార్యం చెయ్యవద్దు என்று గమన సాధనమాన పక్షపాతమే పత్తాసాగా. ఆ పక్షిని చూసేటప్పటికట టక్కుమని దృష్టి వెళ్ళి రెక్కల మీద పడింది. ఫస్ట్ ఆ దృష్టి వెళ్ళి రెక్కల మీద పడిందట. ఆహా, వీటికి పక్షపాతం ఉంది అనుకున్నారు. ఇక్కడ సరదాగా చమత్కరిస్తారు. పక్షపాతము అంటే రెక్కలతోటి పతన కిందకి వాలగల శక్తి. పక్షపాతము అంటే ఎక్కడ కావస్తే అక్కడికి ఎగిరి, ఎక్కడ కావస్తే అక్కడ ఆగగలిగిన శక్తి ఉంది అని ఒక అర్థం. వీటికి పక్షపాతం ఉంది. ఇవి మేము అందరం ఒకే ఏరియాలో ఉంటున్నాం కదా, మన ఆళ్వార్ నాయకి పాపం ఇంత బాధపడుతోంది, మనం చెప్పాలి అని వాటికి పక్షపాతం, వన్ సైడెడ్ గా ఉండడం అనేటువంటి ఒక లక్షణం ఉంది అన్నట్లుగా. ఈ పక్షపాతానికి రెండు అర్థాలన్నమాట. ఒకటి రెక్కల శక్తి అనేటువంటిది, రెండవదేమో మన ఆళ్వార్ నాయకి ఈవిడి వైపు మనం మాట్లాడాలి అన్నట్లుగా. కడగపోయిన కార్యం చెయ్యవద్దు ఎండ్రు గమన సాధనమాన పక్షపాతమే పత్తాసాగా. పక్షపాతమే రెక్కల యొక్క పాటు పడను అంటే వాలగలగడము అని ఒక అర్థము, మన వైపు మాట్లాడతాయి అని పత్తాసాగా అంటే ఆసర, ఓ ధైర్యం వచ్చింది. అమ్మయ్య, ఈ పక్షులకి రెక్కలున్నాయి, ఇవి ఎక్కడ కాస్తే అక్కడికి వెళ్ళగలవు. ఒకటి, ఈ పక్షులు మనమున్న ఏరియాలో ఉన్నాయి, మనం ఒకటి, తప్పకుండా నా వైపున మాట్లాడతాయి అని పక్షపాతము అని ఒకటి. అలాగా అనుకుని రావణమాయ్యాలు వారు మరిది సంకయ్యం ఇల్లామయ్యాలే. ఇదో చిన్న చిన్న హాస్యాలు అక్కడక్కడ అలాగా చమక్కులు వేస్తూ ఉంటారనమాట. ఇక్కడ సీతమ్మ వారికి రావణాసురుడు ఉన్నాడేమో వస్తాడేమో అనే భయం ఉండేది. అలాంటి భయం ఈ నాయకికి లేకపోవడం వల్ల, అంటే ఎవరి భయము లేదు, ఇక్కడ శత్రువుల వల్ల ఏ బాధ లేదు. కన్నవత్తెల్లాం తూతు విడిదిరారు. హాయిగా కనపడినటువంటి ఆ పక్షులని తూతు విడిదిరారు, దౌత్యానికి పంపిస్తున్నారు. వెంటనే ఆ పక్షుల్ని పిలుస్తున్నారనమాట. అమ్మా, మీరు వెళ్ళి నా పరిస్థితిని కొంచెం పెరుమాళ్ళకి చెప్పి రావాల్సినది. నాయకుడికి పెరుమాళ్ళకి అంటే మళ్ళీ అది వైదికమైనటువంటి అర్థం అవుతుంది. నా ప్రియుడికి చెప్పి రావలసినది అని దౌత్యాన్ని పంపిస్తున్నారు. దీనికి ఈ కాలక్షేపం చెప్పేటప్పుడు భట్టర్ వారు అనేవారట, చక్రవర్తి తిరుమగన్ తిరుమవత్తరిత్త పిన్బు వానర జాతి వీరు పెత్తా పోలే. శ్రీరామచంద్రమూర్తి అవతరించిన తరువాత కోతులకు చాలా పెద్ద పేరు వచ్చింది. హనుమంతుణ్ణి దూతగా పంపి, హనుమంతుణ్ణి సీతమ్మ దూతగా పంపి వాళ్ళిద్దరి ప్రాణాలు నిలబెట్టి
ఆహా వానర జాతి అని పేరు తెచ్చుకున్నాయి కోతులు. అలాగే కాణుం ఆళ్వాர்கள் అవతరిత్తు ఈ నమ్మాళ్వార్లనే పరాంకుశ నాయకి అవతరించిన తరువాత జాతి వీడు పెద్దపడి ఎన్నో భట్టరరులు చేయవారు. పక్షి జాతులకన్నిటికీ గౌరవం వచ్చింది. ఇందులో కంపారిజన్ ఒక్కటే. ఆనాడు రాముడి కాలంలో కోతులకు పేరు వచ్చింది, ఈనాడు ఆళ్వార్ల యొక్క కాలంలో పక్షులకు పేరు వచ్చింది అని భట్టర్ వారు ఉపన్యాసంలో చమత్కరిస్తూ ఉండేవారు. ఈయన ఇవరకు నెక్స్ట్ పేజీ 3:25. ఈయన ఇవరకు యాదృచ్ఛిక సంశ్లేషమావదు. ఏమండి వీరిద్దరూ కలిశారు అన్నారు కదా, దానికి కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అనాది కాలం ఎవరై తన్నోడే சேரவிடைக்கைக்கு அவசர பிரதீட்சனாய் போந்தவன் இவர் பக்கலிலே అప్రతిషేధముండాదొరవరు అవకాశం పెట్టు. ఇక్కడి నుంచి అంతరార్థాన్ని చెప్తున్నారండి. ఆళ్వారి నాయకి అంటే జీవుడు, ఆళ్వారి నాయకి అంటే జీవుడు. తర్వాత నాయకుడు అంటే ఇక్కడ పెరుమాళ్ళు. ఈ పెరుమాళ్ళు అనాది కాలంగా ఈ జీవుడు ఎప్పుడు దొరుకుతాడా అని వేటాడుతున్నట్టండి. అంటే ఇక్కడ పెరుమాళ్ళు ఒక నాయకుడు ఒక మృగం కోసం వేటాడినట్లు పెరుమాళ్ళు ఈ జీవుడి కోసం వేటాడుతున్నారు. అది ఇక్కడ అందులో ఉండేటువంటి అంతరాత్మం. అది అప్రతిశైలం ఉండవదు అవకాశం పెట్టు. అది కాదు అనలేదు ఈ జీవుడు. అంటే ఒక ప్రియుడు ఒక ప్రియురాలు ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తే ఆమె కాదు అనలేదు. అంటే ఆవిడ మౌనమే అంగీకారంగా తీసుకున్నాడు. అవన్ మయర్వరమదినం మరుడ పెద్దవిదు ఇవరకు విశ్లేషమావదు. ఏమండి వాళ్ళిద్దరూ కలుసుకోవడం ఏమిటి, విశ్లేషం ఏమిటి అని అంటే అవన్ కొడుత జ్ఞానం పేత్తోడై తలకట్ట పరామయే. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము కలుసుకోవడంతో తృప్తి చెందలేదు. అంటే ఆయన పరమాత్మ ఏదో చూశానులే అలా తృప్తి కలగలేదు ఆళ్వారి నాయకికి. తూతి ఉడెక్కైకు పత్తాసుతానేదెన్నెల్. ఎందుకండి దౌత్యాన్ని పంపడం ఎందుకండి అని అంటే తన్మయ్యాలే తలయ్యల్ తన్మయ పారాదేవందు కలందాన్. తన యొక్క స్వాతంత్ర్యం వల్ల యువతల జీవుని యొక్క తక్కువదనాన్ని పట్టించుకోకుండా భగవంతుడు వచ్చి ఈ జీవుణ్ణి తన దగ్గరికి చేర్చుకున్నాడు. ఈ జీవాత్మ పరమాత్మ సంశ్లేషము అనే భావం రాకపోతే మిడిమిడి జ్ఞానం కలిగిన ఆ మొదటి పండితుడులాగా మధ్యలోనే వెళ్ళిపోతారు. ఇక్కడ ఆళ్వార్లు ప్రేయస్తి పెరుమాళ్ళు ప్రియుడు ఎందుకు చెప్పారండి అంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు తెలిసినది ఇది కాబట్టి ఇది చెప్పాం, అంతేగాని ఇది కాదు. ఇక్కడ జీవుడి కోసం పరమాత్మ వేటాడుతూ బయలుదేరి వచ్చాడు అనేటువంటిది అద్భుతమైనటువంటి అంతరార్థము అన్నమాట. అది ఆయన అంత గొప్పవాడు. ఈ జీవుడి యొక్క తన్మయ పారాదే వందుకలందాం. తక్కువ ధనాన్ని చూడలేదు, దొరికాడు అంతే చాలు అని చెప్పి దగ్గరికి వచ్చేసాడు ఆయన. కిట్టిన వారే తీరా దగ్గరికి వచ్చిన తర్వాత దోష దర్శనత్తై పండినాన్. అన్ని దోషాలే కనపడుతున్నాయి. ఓహో దూరపు కొండలు నునుకొని ఆహా ఓహో అంటూ ఎగురుకుంటూ వచ్చాడు. తీరా వచ్చేటప్పటికి ఈ జీవుడిలో అడుగడుగునా అపరాధాలే 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 పాపాలే, ఇంకేవి లేవన్నమాట. పెరిందడవలే ఇదివన్రో ఇరుందపడి అన్న అనాగరితాన్. అయ్యయ్యో ఇంత కష్టపడి ఈ జీవుణ్ణి పట్టుకుంటే వీడిలో ఇన్ని నీచగణాలున్నాయా అని వదిలిపెట్టేశాం. అది సంశ్లేష విశ్లేష అంటే. సంశ్లేష అంటే జీవుణ్ణి వెతుక్కుంటూ పెరుమాళ్ళు వచ్చి కలయడం. విశ్లేష అంటే నక్షమామి క్షిపామి, నిన్ను నేను విడిచిపెట్టను, నిన్ను నేను స్వీకరించను, విడిచిపెట్టేస్తా అని మళ్ళీ గర్భవాసంలో పడేయడము. ఇవి సంశ్లేష విశ్లేష అని. అంతేగాని లోకంలో కనపడ్డట్టుగా ప్రియుడు ప్రియురాలు కలుసుకున్నారు
విడిపోయారు అనేటువంటి అర్థము కాదు. ఈ తాత్పర్యాన్ని గ్రహించాలి. ఇదివన్రో ఇరుందపడయన్ననాదరిత్తాన్ దోషదర్శనం పండు మళవై అన్నకే తమకు అపరాధ సహత్వం ఎన్నొరు గుణముండు నిరూపకమాయిరుప్పదొండ్రు అత్తయ్యర్విక్కవరువెండ్రు அந்த అపరాధ సహత్వం పత్తాసాగత్తూతు విడుతిరాల్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ అంజరై మడనారాయ్ అనేటువంటి ఈ తిరువాయుమొழிలో పరమాత్మలో ఉన్నటువంటి అపరాధ సహత్వం. అరే తప్పులు చేశానంటావేమిటి? తప్పులు చేయబట్టే నిన్ను ఆశ్రయించాను. నేనే పుణ్యాలు చేసుంటే నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చేవాడు. నేను నిన్ను పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? తప్పులు ఉండబట్టే నాయన నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అన్నా. నాకు అదే ఉన్న డిగ్రీ ఏంటి? తప్పులు చేయడం. అది ఉంది కాబట్టే నీకు పెద్ద గుణం ఉందని చెప్పుకున్నావు కదా, అపరాధ సహత్వం. ఎన్ని అపరాధాలున్నా సరే నేను క్షమిస్తాను. వాత్సల్య జలధి, పెద్ద పేరు పెట్టుకున్నావుగా. వాత్సల్యము అంటే ఉన్న దోషాలని భోగ్యంగా ఆరగించడం. అందులో సముద్రం లాంటి వాడివి, మరి పేరు పెట్టుకున్నావు కదా. ఇప్పుడు నన్ను వదిలిపెట్టేస్తే ఎలా నువ్వు అని నిలదీయడం అన్నమాట ఆళ్వార్లు పెరుమాళ్ళని అని. ఇక్కడ ఆళ్వార్లు అనకుండా పరాంకుశ నాయకి ప్రియుణ్ణి నిలదీస్తోంది. ఎలా వెదలిపెడతావో నేను చూస్తాను, నిన్ను నేను వెళ్ళనివ్వను. కాదు కాదు నేను వెళ్ళిపోతానని దూరంగా వెళ్ళినప్పుడు పక్షులని దౌత్యంగా పంపించారు అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భావం. ఇలాగా నమ్మాళ్వార్లు ఒక 4 తిరువాయుమొழிల్లో పక్షులని దౌత్యం పంపారండి. మొత్తం తిరువాయుమొழிలో 4 తిరువాయుమొழிల్లో పక్షి దౌత్యాన్ని పంపించారు. ఎవరైనా నమ్మాళ్వార్లు పక్షి దౌత్యము అనేది మాట్లాడాలంటే ఈ 4 తిరువాయుమొழிలని స్పృశించాలన్నమాట. ఏమిటది? ఇప్పుడు 1లో 4 మనం చెప్పుకునేటువంటిది అంశరయ్య మడనారాయ్ అనేటువంటి దాంట్లో. ఇక్కడ విశేషం ఏం చెప్తారంటే ఇది వ్యూహ పెరుమాళ్ళ గురించి చేసినటువంటి శరణాగతి. వ్యూహంలో ఉండేటువంటి పెరుమాళ్ళ గురించి చేసినటువంటి శరణాగతి అన్నమాట ఈ దౌత్యము అనేటువంటిది. తర్వాత రెండవది 6వ 10లో 1వ తిరువాయుమొഴి వైగల్. వైగల్ అని పక్కనే వస్తుంది తర్వాత మనకి. అందులో మనకి పరాత్పరత్వాన్ని గురించి తెలియచేశారు అని. ఆ తర్వాత 6లో పొన్నులగాళీరో అని ఒకటి వస్తుంది. ముందు ఈ 4 తిరువాయుమొழிలు ఏమిటో తెలిస్తే చాలా, వచ్చినప్పుడు అందులో ఏమొచ్చిందో చెప్పుకుందాం. 1లో 4, 6లో 1, 6లో 1 అంటే వైగల్ పొందుగాయనది, 6లో 8 పొన్నలగాళీరు అనేటువంటిది, 8లో 7 అనేటువంటిది. ఈ 8లో 7ని కూడా చాలా అందమైనటువంటి భావాలతోటి చెప్తారు అన్నమాట. ఎన్కానల్లని మొదలవుతుంది అది. ఇందులో మనకి మహానుభావులందరూ వ్యాఖ్యానాల్లో ఏం చెప్తారంటే అంశరై మడనారాయిలోనేమో వ్యూహమూర్తి దగ్గరకి దౌత్యం పంపించారు, వైగల్లోనేమో రామస్వామి శ్రీరామచంద్ర స్వామిని గురించి చేసినటువంటి ఇదన్నమాట. ఆ తర్వాత 3వది మనకి 6లో 8 పొన్నులగులో పరత్వానికి అంతర్యామిత్వానికి దౌత్యం పంపించారు అంట. పరత్వానికి అంతర్యామిత్వానికి 1 వ్యూహము, 2వదేమో విభవము, 3వదేమో పరత్వము అంతర్యామిత్వము. 2 ఒక దాంట్లోనే 6లో 8లో. ఎందువల్లంటే ఇవి 2 మనకు కనపడేవి కాదు కాబట్టి. ఇవి మహానుభావుల యొక్క ఉపన్యాసాలలో దొల్లిన ఆణిముత్యాలు అన్నమాట. మన వ్యాఖ్యానాల్లో మామూలుగా దొరికేవి కాదు అని. తర్వాత 9లోనేమో మనకి పూర్తిగా ఆ అర్చావతారం యొక్క వైభవాన్ని గురించి చెప్పారు అని అంటారు. ఈ విశేషాలన్నిటినీ కూడా మనం మిగిలిన అన్ని వ్యాఖ్యానాల్లో పెద్దలు చెప్పినప్పుడు వినడం వల్ల
తెలుసుకున్నది అన్నమాట. అది ఇక్కడ అపరాధ సహత్వం అనే మాటను గుర్తుపెట్టుకోవాలి. ఈ అంశరయ్య మడవారాయిలో భగవంతుని యొక్క అపరాధ సహత్వం అనే గుణాన్ని, నువ్వు ఎలాంటి తప్పులనైనా క్షమిస్తానని చెప్పావు, ఎందుకు క్షమించట్లేదు అని గుర్తు చేసే వ్యూహ రూపములో ఉన్న పెరుమాళ్ళ దగ్గరికి పంపిన దౌత్యంగా దీన్ని మనం చెప్పుకోవాలి. అంతవరకు మనకు అందితే చాలన్నమాట. ఇప్పుడు మనం పాసురంలోకి వచ్చామండి. ఇంతవరకు ఏం చెప్పుకుంటున్నాం? 3 రోజుల నుంచి అవతారికలోనే ఉన్నాం. முதல் పార్ట్ తన పరిసరత్తులే వర్తిప్పరుదలను ఆరయ్యై పార్ట్. ఆ చుట్టూ ఇలా చూసేటప్పటికి ఒక సారస పక్షి అంటారు, పొంగలాగే ఉంటుంది, నారై అంటారు అనమాట. దాన్ని ఎన్నం సేవలై కార్యங்கள் వారి పేడయ్యై మున్నాగా காரியம் கொள்ள வேடும் நெறிக்கும் தன் வாசனையாலே பேடையை முன்னிட்டு சேவலை பற்றி நீ அந்த செய்யை அறிவித்து என்னையும் அவனையும் சேர்க்க వేణం ఎంగిరాళ్ళ. ఆ ముందు ఆడపక్షిని పిలిచారు, మగపక్షితో కూడి రా అన్నారు. ఎందుకు అలా చెప్పారు అంటే సంప్రదాయంలో అలవాటైపోయిందట. ఏమని? అమ్మా నువ్వు పురుషకారం చెయ్యి అని ముందు లక్ష్మీదేవికి చెప్పడం అలవాటైపోయిందట. అందువల్ల పక్షుల్లో కూడా ముందు ఆడపక్షినే ప్రార్థిస్తున్నారట. అమ్మా నువ్వు కూడా నీ జంట పక్షిని తీసుకుని మీ ఇద్దరూ కలిసి దౌత్యానికి వెళ్ళవలసినది అని చెప్పి ప్రార్థిస్తున్నారు. శిరయ్య మొదటి పదం. ప్రజ అంటే సంతానము అని అర్థం. ప్రజలు అంటే లోకంలో ఉన్న జనాలు అని ఒక అర్థం. ప్రజ అంటే సంతానము అని ఒక అర్థం. రాజు లోకంలో ఉన్న జనాలని తన సంతానంలా చూసుకోవాలి, అందుకోసం ప్రజలు అనేటువంటి పేరు వచ్చింది. తాయినుடைய அவயவங்கள் எல்லாம் கிடக்க முளையிலே వాయి వైకుమా పోలే. చంటి పిల్లాన్ని ఒళ్ళో తీసుకుంటే కాళ్ళున్నా చేతులున్నా ముఖం ఉన్నా కూడా తనకి పాలు లభించేటువంటి స్థానాన్ని మాత్రమే నోటిలో పెట్టుకున్నట్లుగా గమన సాధనమాన సిరగిలేయాయిత్తు మొర్పడకన్ వైత్తదు. ఇది ఎక్కడికైనా వెళ్ళగలదు అని ముందు దృష్టి రెక్కల మీద పడి ఉంటారు. ఏమండి, పక్షిని అంత చూస్తే ముక్కు బాగుందో మొహం బాగుందో తోక బాగుందో అనకుండా రెక్కలు ఎందుకన్నారు అని అంటే ఆ వాటికి గమన సాధనం వెళ్ళడానికి శక్తి ఉంది కాబట్టి ఆ రెక్కల మీద ఆళ్వార్ నాయకి దృష్టి పడింది అనమాట. నేరు పాయంద వయర్ పోలే పరస్పర సంశ్లేషత్తాల్. நீர்பாயந்த பயிர் போலே பரஸ்பர சம்ஸ்லேஷத்தால் பிறந்த ஹர்ஷம் வடவிலே தொடை கொள்ளலாம் పడిగిరాన్ என்றது సిరై என்று సిరగు. ఇదొకటి అందమైన భావన. పంట నీరు బాగా పంటిస్తే, పొలాలకి నీరు పెడితే ఆ పంట చాలా చక్కగా వచ్చినట్లుగా ఈ రెక్కలకిట పక్షికి తన భర్తతో కూడుకోవడం వల్ల అందం ఎక్కువైంది. పంట పొలానికి నీటి వల్ల అందం పెరిగినట్టు ఈ ఆడపక్షికి మగపక్షితో కూడడం వల్ల రెక్కల్లో అందం ఎక్కువైంది. అవునులే, నువ్వెప్పుడు మీ ఆయనతో కలిసే ఉంటావుగా, నీకు నా బాధ తెలియదు. ఇదో నిష్ఠూరం. ఇదో సరదాగా చెప్పేటువంటి నిష్ఠూరం. ఇది 2 రకాలుగా ఉంటుందండి. సరదాగా ఉంటుంది, అసూయతో కూడా ఉంటుంది. లోకంలో కొంతమంది అంటారు, చూడండి మీకేమమ్మా మీరు చక్కగా ఉన్నారు, మీకు మా కష్టాలు ఏం తెలుస్తాయి అని మొహం మీదే కుండ పగలగొట్టినట్టు అంటూ ఉంటారు. అలా అనేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అది అసూయ. అలా నువ్వు చూడు, మీ వారితో కలిసి ఉండడం వల్ల నీ రెక్కలు ఎంత అందంగా మెరిసిపోతున్నాయో, నీ శరీరంలోకి ఎంత వింత కాంతి వచ్చిందో చూడు అని చెప్పడం అన్నమాట. ఇక్కడ సిరై ఎందు సిరగు ఆచార్యం జ్ఞానத்தை అనుమిత్తు శిష్యను ఉపపత్తి పన్నుమా పోలే సిరగలే కణ్వళై కిరార్. ఒక అద్భుతమైనటువంటి భావనండి. ఏమిటంటే ఈ రెక్కలు ఏమిటండి అంటే ఉభాభ్యామేవ పక్షాభ్యాం యథాకే పక్షిణాంగతి. ఈ భాషరం మనం చాలా సార్లు చెప్పుకున్నాం. పక్షికి ఎలాగైతే 2 రెక్కలతోటి ఆకాశంలో గమనము హాయిగా సాగుతుందో, జ్ఞాన కర్మలు అనేటువంటి రెక్కల చేత ఆచార్యుడనే పక్షి
ఆకాశము భగవత్ తత్వములో విహరిస్తూ ఉంటుంది. సంప్రదాయపరమైనటువంటి చాలా అత్యద్భుతమైనటువంటి శ్లోకము అన్నమాట ఇది. ఏమని, ఎలాగైతే ఒక పక్షికి రెక్కలు రెండు ఉండి ఆకాశంలో హాయిగా విహరిస్తుందో, ఆచార్యుడనే పక్షి జ్ఞానము కర్మము అనేటువంటి రెక్కలతోటి ఆకాశము అంటే భగవంతుడు, ఆ సమంతాత్ కాశత ఇది ఆకాశ, అంతా ప్రకాశించేటువంటి భగవతత్వములో ఆచార్యుడు ఎగురుతూ ఉంటాడు. అంటే ఏమిటన్నమాట, ఆ నాలెడ్జి ఆయన అలాగా పెరుమాళ్ళ దగ్గర నుంచి గ్రహించి జీవాత్మకి పంచిపెడుతూ ఉండేది ఆచార్య తత్వము. ఇందులో ఇంకో విశేషం కూడా చెప్తారు. ఏమిటంటే, ఆచార్యుణ్ణి పట్టుకోవాలన్నా కూడా ఒక భాగవతోత్తముల కాళ్ళు పట్టుకోవాలట. ఆచార్యులు కూడా అందరికీ ఊరికే దొరకరు. వాళ్ళు వీళ్ళని ఆశ్రయించండి అని చెప్తూ ఉంటారు. అలాగా ఈ పక్షిని పంపించాలన్నా కూడా మగపక్షి యొక్క తోడు కావలసి వచ్చింది. ఆచార్య సమాశ్రయణానికి కూడా భాగవతోత్తముల సమాశ్రయణము అవసరము అనేటువంటి విశేషార్థాన్ని కూడా ఇక్కడ మనకి చెప్తారనమాట. సంశ్లేషత్తాలే తువండు తూదిపోక్కైకు యోగ్యమాంబడి ఇరుక్కై నాన్ మడం అచ్చం ఎండ్రు. నాన్ అంటే సిగ్గు, మడం అంటే విధేయత, అచ్చం అంటే భయము, స్త్రీత్వమాయ్ పిరమిల్ వ్యసనమరియం తన్నినమాన పేడయ్యై పార్తు చొల్లిగిళారెన్నుమాం. అంటే ఆడపక్షితోటి చెప్తున్నారు, చాలా విధేయంగా పొలైట్గా ఉన్న పక్షితోటి చెప్తున్నారు. అది కాబట్టి చేయగలదు అని సామర్థ్యం కలిగిన పక్షితోటి చెప్తున్నారు. అంటే మనం ఎవరినైనా ఒక చోటకు ఒక పని మీద పంపాలనుకోండి, ఆ వెళ్ళినటువంటి వాడు ఆ పని పూర్తి చేసుకురాగలిగిన ప్రజ్ఞా సమన్వితుడై ఉండాలి. అంతేగాని ఒరే వెళ్ళరా అనగానే వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోయావరా? ఏమో వెళ్ళమన్నారు వెళ్ళిపోయాను, మళ్ళీ వస్తాడు, నన్ను ఎందుకు వెళ్ళమన్నారండి. అలాంటి వాడిని పంపకూడదు అని చెప్పడం అన్నమాట. అలాగే ఈ పక్షులు సర్వ సమర్థాలుట. వ్యసన పెరివిల్ వ్యసన మరియం తన్నినమాన పేడయ్యై పార్తు చొల్లుగిరాళ్ళ్ ఎన్రుమాం నారాయ్ అమ్మే ఎన్నుమా పోలే. ప్రేమగా పిలిచారట, నారాయ్ ఓ సారస పక్షి. ఆ పిలుపులోనే అమ్మా దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకో అనే దుఃఖం కూడా కలిపి ఉందిటండి ఆ పిలుపులో. ఆ నారాయ్ అండంలో ఆర్తి కూడా కలిపి ఉంది అన్నమాట. అంటే పంపేటువంటి వాళ్ళు ఎన్ని భావాలతోటైనా పంపచ్చు. వెళ్ళి ఈ పని చేసుకురా, అది బై ఆర్డర్ అవుతుంది. కాసి చేసుకొస్తావు, సూచన అవుతుంది. దయచేసి ఇది చేసుకొస్తావా, రిక్వెస్ట్ అవుతుంది. ఇక్కడ ఆళ్వారి నాయకి ప్రార్థిస్తోంది అన్నమాట. అమ్మా నువ్వు కాస్త నా పరిస్థితిని నారాయ్ చూస్తున్నావు కదమ్మా నన్ను. దీనికి చాలా అందమైన మాట ఒకటి అంటారు, కింద వ్యాఖ్యానాల్లో ఇస్తారు. రామచంద్రుడి దగ్గరికి మహర్షులందరూ వచ్చినప్పుడు ఏహి పశ్య శరీరాన్ని, ఇదిగో ఈ దేహం చూడు, రాక్షసులు ఎంతగా బాధ పెట్టారో అని దేహాన్ని చూపించినట్లుగా నారాయ్ ఓ నారపక్షి నన్ను చూడు, ఎంత విరహంతో వేగిపోతున్నానో చూడు, నా తరపున నువ్వు కాస్త పనిచేస్తావా అని అడుగుతున్నట్లుగా అర్థము. అడియత్తాయ్ அவன் போகட்டுப்பான சமயத்திலே தாமையர் விக்கலாம்படி வந்து முகம் காட்டின உன் అనుగ్రహశీలతై இருந்தபடி ఎన్నళి కృపై. ఆహా, ఆయన నన్ను వదిలిపెట్టేసి ఉన్నటువంటి దుఃఖంలో నేను బాధపడిపోతూ ఉండగా తక్కువ నా సమయంలో నువ్వు నాకు కనిపించావు. ఎంత దయగలిగినటువంటి దానివి, ఎంత దయగలిగినటువంటి దానివి. దేనికి మనకి రామాయణంలో కూడా సీతా వియోగంతో రామచంద్రుడు బాధపడుతూ ఉన్నప్పుడు అసలే ఆ పుష్పాలు చూసినా ఏవి చూసినా సీతామాత గుర్తొస్తుంటే ఆ సమయంలో ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి హనుమ కనిపించినంత ఆనందం పరాంకుశ నాయకికి ఈ పక్షి కనిపిస్తే కలిగింది.
అందమైన పోలిక. ఏమంటే జ్ఞానం ఉండాలే గాని ఎన్ని విధాల సమన్వయించుకోవచ్చో నంబిళ్ళై వంటి మహానుభావుల వ్యాఖ్యానాలలో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అవన్ పోగొట్టుకోన సమయత్తిలే, ఆయన వెళ్ళిపోయిన సమయంలో ఆ తామై విరహాన్ని అరవిక్కలాంబడి అందు, అది నేను బాధపడే సమయంలో నువ్వు ముఖం కాట్టిన, నీ ముఖాన్ని నాకు చూపించిన உன் అనుగ్రహశీలத்தை இருந்தபடி என்னளி కృపై కృపై పండత్తక్క ఎన్నపడి. అమ్మా, అలాంటి దయను చూపించాల్సిందే. ఎలాగా? రాముడి లాగట. ఎలాగా? పంపా తీరే హనుమత సంగత. ఆ కింద అత్యద్భుతమైనటువంటి శబర్య పూజిత సమ్యక్ రామో దశరథాత్మజ పంపా తీరే హనుమత సంగతో వానరేణ హా హా అన్నట. మన మన గురు పూర్ణిమ నాడు హా అనేది వంటి దాని విశేషాన్ని మనకి చెప్తే విన్నాం. అది మామూలుగా పాదపూరణం కోసం వేసినటువంటి హా కాదండి. అంత దుఃఖంలో ఉన్నటువంటి నాకు నీ దర్శనం ఎంత ఆనందంగా ఉంది అంటే, సీతా విరహంతో బాధపడే శ్రీరామచంద్రునికి హనుమంతుడి యొక్క దర్శనం అయినంత తృప్తిగా పొంది. అంటే మనం కష్టంలో ఉంటాం అనుకోండి, ఆపద్బంధువుల్లో ఎవడో ఒకడు వచ్చి కలుస్తాడు. అమ్మయ్య, ఇలాంటి సమయంలో నువ్వు కనిపించావు, నాకు ఎంత ధైర్యంగా ఉందో అంటామే, అలాంటి ప్రయోగం అన్నమాట. నువ్వు కూడా, నువ్వు ఒక్కదానివే అక్కర్లేదమ్మా. నీయుం సభ్రాతృశ్చరణోగాఢం నిపేజ రఘునందన సీతామువాచేంగరపడియే ఎన్నుం சேவலை காரியம் கொள்ளுவார் பெழையை முன்னிட்டு పోలే కాణం కార్యం కొళ్ళవదు. ఎంత చక్కగా సమన్వయిస్తారు. అసలు తిరువాయముజి అంటే రామాయణము అనిపిస్తుంది అనమాట. నంబిళ్ళయ్య గారు అలా సమన్వయం చేసేస్తూ ఉంటారనమాట. నువ్వు ఒక్కదానివి వెళ్ళక్కర్లేదు. అక్కడ ఆ లక్ష్మణస్వామి అడవులకు వెళ్లే ముందు వాళ్ళ వదిన కేసి చూసి రాముడు కాళ్ళు పట్టుకున్నాడు. అంటే భార్యాభర్తలు ఇద్దరిని కూడా పురుషకారం శరణు వేడాడు, శరణాగతి వేడాడు. అలాగే అమ్మ నారాయి పక్షి, నువ్వు మీ ఆయన కలిసి, నువ్వు ఒక్కదానివి వెళ్ళక్కర్లేదు, మిమ్మల్ని విడిపోమండం లేదు, మీ ఇద్దరూ కలిసి నా పని చేయండి. నిన్నన్సిరయ్య సేవలుమాయ్ పేడయ్య ఇట్టాయిత్తు సేవలిన్ పక్కల ప్రతిపత్తి శ్రీయప్పతి ఎన్ను మా పోలే. ఏమంటే ఆడపక్షిని పంపించచ్చు కదా, మళ్ళీ మగపక్షి దాంతో కూడా కలిసి వెళ్ళు అని అంటారు. ఎందుకండి అని అంటే, లక్ష్మీ విశిష్టుడైన నారాయణుణ్ణి సేవించడం సిద్ధాంతంలో అలవాటైపోయి ఇక్కడ కూడా ముందు ఆడుపక్షిని, తద్వారా మగపక్షిని మీ ఆయనతో కలిసి వెళ్ళమ్మా అని ప్రార్థిస్తున్నారు. నిన్న అంశరయ్య సేవలమాయ్ పెண்ணణ ఇందవడివు ఎన్నో తోతా నిర్కదాయిత్తు అదిట్ట వజక్కాన నేయం నీ ఇట్ట వజక్కాన సేవలమాయ్. అమ్మా, నువ్వు ఒక్కటివి వెళ్ళక్కర్లేదమ్మా, నీకు ఇష్టమైనటువంటి పక్షితోటే కలిసివై. మనం పిల్లల్ని పంపిస్తూ ఉంటాం అనుకోండి ఎక్కడికైనా, ఒరే నువ్వు వెళ్ళి ఈ పని చేసుకురారా అంటాం. అబ్బా ఒక్కడిని కాదులే, వాడిని కూడా తీసుకుని వెళ్ళు. అలాగే పిల్లల్ని, ఇంట్లో పెళ్ళైన పిల్లల్ని అంటాం, ఒక్కడిని అంత దూరం వెళ్ళాలా, వద్దు మీ ఇద్దరు వెళ్ళి రండిరా, తిరిగి రండిరా అంటాం చూడండి. అలాగా అమ్మా నారాయణ, నువ్వు నీ ప్రియుడైనటువంటి మగపక్షి మీ ఇద్దరూ కలిసి ఆవా వెన్నో, నన్ను చూడండి, నన్ను చూస్తే జాలేయట్లేదు. ఆ ఆ రెండు అచ్చులు పక్కన వస్తే రెండో అచ్చుకి వకారం వస్తుంది, ఆ వా అవుతుంది. వా కాదు, అది కూడా ఆయే. కానీ గ్రామటికల్ గా మనకి ఎడాగమ సంధి అని తెలుగులో ఒక మాట ఉందండి. సీతమ్మ మా యమ్మ అంటాం. యమ్మ అంటే అమ్మకి యా వచ్చింది అనమాట. అలాగే అచ్చుకు అచ్చు వస్తే పక్కన వా వస్తుంది. ఆ వా వెన్ను ఆ ఆ ఎన్ను ఎనక్కరళి అన్ను మిథునమాయిరెక్కరదు தன்னார்த்தி பரேரஸ்கட்டு என்னிருக்கிறாள் எனக்கு எரிபஸ்ய சரீரான என்ன விரகந்தென்ற தன் வடிவை காட்டுகிறார். அவனோடே கலந்து பிறந்து கண்ணாலே காணப்பெறுவது கான் என்னும் అపేక్షయోడే ఇరుక్కర ఎనకు. అదిగో తీరా కనపడకపోయినా బాగుండేదమ్మా, అనవసరంగా కనపడ్డాడు.
కనపడినా బాగుండేది, కలియకపోయినా బాగుండేది. అనవసరంగా కలిశాడు. కలిసినా కలవకపోయినా వెళ్లకుండా ఉన్నా బాగుండేది, వెళ్ళిపోయాడు. ఏది జరగకపోయినా బాగుండేది అనుకుంటే అవన్నీ జరిగేశాయి. అంటే నన్ను వదిలిపెట్టేసి ఆయన వెళ్ళిపోయాడే. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆరుళి ప్రార్థించండి. ఇరప్పుకొచ్చేదాయ ఎండ్రికే, ఏదో మీరు వెళ్ళి ప్లీజ్ ఇయ్యి అలా యాచన చేయక్కర్లేదు. ఉంగళ్ పేరాగారుడి, మీరు మీ దయ చూపిస్తే చాలు. మీ దయను చూపించడం అంటే నా పనిగా మీరు స్వామి దగ్గరకు వెళితే చాలు. దయై పండుగై కత్తలై కురవత్తా పోలే ఎండ్రో, దయా విషయమాన ఇత్తలై కురవత్తపడి. అమ్మా, అక్కడ ఆయన ఎంత దయ చూపించవలసిన వాడో ఇప్పుడు మీరు నా యందు అంత దయ చూపించవలసిన వారు. మీకు దయ చూపించడంలో పరిపూర్ణత్వం ఉంది, దయ చూపించబడడంలో నాకు పరిపూర్ణత్వం ఉంది. అంటే నేను అర్హురాలిని, నా దైన్యాన్ని చెప్పగలవారు మీరే అని ఆ పక్షుల్ని ప్రార్థించడం అన్నమాట. భగవద్ విషయత్తిలో பகவத் விஷயத்தில் உபகரிப்பார் பிரச்சுபகாரத்துக்கல்ல ఉపకరిప్పదు తంగళ కృపయ్యాలే ఆయత్తు. ఏదైనా భగవద్ విషయంలో ఉపకారం చేసేవాళ్ళు నేను ఇది చేస్తున్నాను మళ్ళీ నాకేం చేస్తారో అని ఎదురు చూడరు. సహాయం చేయకుండా ఉండలేక కృపతోటి చేస్తారు. ఈ రెండిటికి తేడా ఉంది కదండి. నాకు నా ఉపన్యాసం మీరు పెట్టండి, మీ ఉపన్యాసం నేను పెడతాను అని, నాకు మీరు సన్మానం చేయండి, మీకు నేను సన్మానం చేస్తాను, ఇలా ఒప్పందాలు ఉంటాయి చూడండి. ఇలాంటివి కాదు అక్కడ. ఏంటంటే వినకుండా ఉండలేక దాన్ని ఏర్పాటు చేయడం. అలాగే నాకు సహాయం చెయ్యకుండా ఉండలేక మీరు వెళ్ళి నా గురించి స్వామికి చెప్పాలి. మీరంత దయ కలిగినటువంటి వారు. தங்கள் కృపయ్యాలే ఆయత్తు உபய விபூதி யுக்தனை அவர்கள் உபகரித்தால் அவனுக்கு సదృశமாக ఉపకరిస్తాల్ అవదిల్లయ్యే. ఏమంటే ఆయన ఉభయ విభూతి నాయకుడు, ఆయన అంత ఉపకారం చేస్తే మీరెళ్ళి కాస్త దానికి తగ్గట్టుగా నన్ను గురించి 4 మంచి మాటలు చెప్తే, అసలే ఆయన రక్షిద్దాం అనుకుంటే నా మాటను గుర్తు చేస్తే ఆ సందర్భంగా నన్ను కాస్త కనికరిస్తాడు కదా. టైంకి ఒక మాట చెవిన పడేయాలి. ఇది ఒక సామెతలు ఏవో ఉన్నాయన్నమాట. ఒక్క సమయంలో పుట్టిన ఒక్క కుట్టు 9 కుట్లని తగ్గిస్తుంది అనేటువంటిది. అంటే ఏంటి, మనకు ఒక జాబ్ కావాలనుకోండి, సరిగ్గా సెలక్షన్ అవుతుంది, ఆ టైంలో మన పేరు చెప్పేస్తే అది నోట్ చేసేసుకుంటారు. అంతా అయిపోయాక వెళితే మళ్ళీ తీయించి మళ్ళీ పెట్టి మళ్ళీ ఇది, అలాంటి అవసరం లేకుండా నువ్వు సమయాన్ని చూసి నా మాటని ఆయనకి చక్కగా చెప్పవలసినది. అలా గనక చెప్తే ఇవ నాకు విక్రాంతస్వం సమర్థస్వం ప్రాజ్ఞస్వం వానరోత్తమ, ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ ఎన్నార్ పోలే ఇరే ఇవళిత్తై శ్లాఘిత్తదు. ఎందుకంటే అంత పొగుడుతున్నారు ఈ పక్షిని అని అంటే, సీతామాత కూడా తనకి రాముడి యొక్క క్షేమ వార్తని చెప్పినటువంటి హనుమని చూసి విక్రాంతస్వం, నువ్వు చాలా క్రాంతి కలిగినటువంటి వాడివి, సమర్థుడైనటువంటి వాడివి, తేజస్వరూపుడివి, నువ్వు కాబట్టే రాగలిగావు. సమర్థస్వం, నీకు కాబట్టే శక్తి ఉంది. ప్రాజ్ఞస్వం, ఎప్పుడు ఏం చేయాలో నీకు కాబట్టే తెలుసు. ఎన్రా పోలే ఇరే ఇవళెత్తై శ్లాఘిత్తదు. అలాగా ఈ పక్షుల్ని కూడా ఆళ్వార్ నాయకి పొగుడుతోందనమాట. ఎందుకని సకాలంలో రామక్షేమ వార్తని చెప్పి ప్రాణాలు నిలబెట్టిన హనుమంతుణ్ణి సీతామాత పొగడినట్లుగా. ఎంగళై ఇంగన్ கொண்டாடுகிறதன் உன் திசையை கண்டு போகட்டு போனவனங்கள் வார்த்தை கேட்டப்புகா நின்றானோ இணைத்தான் நிரஞ்சன பரமன் சாமியமு பயத்தே எங்கள்படி அங்குள்ளார் பரமசாமியா பன்னரா என்றோ இருப்பது நாங்கள் அவனுக்கும் அவர்களுக்கும் வாசை அறியும்படி என்றன் தன்றோ நாங்கள் இருக்கிறத అన్నవనத்துக்கு కరుతాగ మేల్ వార్తై சொல்லுகிறார். చాలా అందమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తారండి ఇందులో. మీరు
ఈ దౌత్యానికి వెళ్ళడము అనేటువంటిది ఒక అందమైనటువంటి ఒక ఆ అవి బయలుదేరదాం అనుకున్నాయట కానీ ఏదో సందేహం వచ్చి ఆగిపోయాయా అనుకుని ఈయనే అనుకున్నారు, ఆళ్వార్ నాయకే అనుకుంది. అవి అసలు ఊరికే ఇటు ఎగురుతున్నాయి, అటు ఎగురుతున్నాయి, ఒకసారి జంప్ చేస్తున్నాయి, ఒకసారి ఆగుతున్నాయి. కానీ వీటన్నిటిని ఎలా సమన్వయించుకుంది? ఏమంటారు, ఇప్పుడు వెళితే ఆయన వింటాడా అంటారా అని ఈయనే సమాధానం సందేహం అన్నీ పెట్టేసేసుకుని దానికి చెప్తున్నారు. అంటే వెళితే నేను ఎలా గుర్తుపట్టాలి? నిత్య సూర్యుల సన్నిధిలో కదా స్వామి ఉంటాడు. చూడండి, அங்குள் நிரஞ்சன பரமன் சாமியமுபை தேயங்கற்படிய அங்குள்ளார் பரமசாமியாபன்னரா என்றோ இருப்பது நாங்கள் அவனுக்கும் அவர்களுக்கும் వాసియరంబడి ఎంతండ్రో అని అవి అడిగాయండి. అవేం అడగలేదు, కానీ ఏం అడిగాయి అనుకుంటున్నారు? అక్కడికి వెళితే ఆ నిత్యసూర్యులకి స్వామికి ఆభరణాలు రూపాలు అన్నీ ఒకేలా ఉంటాయట కదా, మరి దూతలుగా వెళ్ళి మేము ఆయన ఎవరో భగవంతుడెవరో నిత్యసూర్యులెవరో గుర్తుపట్టగలమా అంటారా? అవేమీ అనలేదు. ఏమంటావో అని ఇది నాటకంలో ఒక ప్రక్రియ అండి. నాటకంలో ఒక ప్రక్రియ ఏమిటంటే, నాయన నువ్వు బయలుదేరి వెళ్ళు, ఏమంటావు, సాయంత్రం వెళ్తానంటావా అని రెండు వీడే మాట్లాడుతూ ఉంటాడు యువతల మాట. అలాగ పక్షులట మేము వెళితే గుర్తుపట్టగలమంటావా అంటారా? అబ్బే మీరు చక్కగా గుర్తింపబడతారు, అయినా నేను ఆయనకి కొన్ని ప్రత్యేకమైన గుర్తులు చెప్తున్నాను వినండి. ఏమిటండి? వెన్ సిరై పుళ్ళేర్తార్కు அவர்கள் பரமசாம் சாமியாபன்னராய் இருக்கையாலே தனக்கு வியாவர்த்தக விசேஷணமான பெரிய తిరువడియై ధ్వజమాగ ఉడయ్యనాయిరుక్కం. అబ్బో ఆయనకు గొప్ప గుర్తుందిరండి, చెప్తాను. మీ ఫ్రెండ్ ఉందే, మీ ఫ్రెండ్ అంటే గరుడ పక్షి, పక్షులు కదా, ఆ గరుడ పక్షి ఉందే అది వాహనంగానూ ఉంది, అది ధ్వజంగానూ ఉంది ఆయనకి. దాన్ని బట్టి మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు అన్నమాట. విరోధియై పోక్కి కండు వరిగైకు அங்கே நம காளுண்டு எங்கிராளாதல் నిర్దయమాగ పెరెత్తు పండు పోగయ్యాలే. ఈయనకి ధ్వజముగా ఉంది, జెండాల గరుడ ధ్వజుడు అని ఒక గుర్తు చెప్పారు. రెండో చెప్తున్నారు, చాలా క్రూరమైన రెక్కలు గలవాడమ్మా గరుత్మంతుడు అన్నాయి అందట ఆళ్వార్ నాయుడు. ఏమండి అంత క్రూరమైన రెక్కలు ఎందుకండి అంటే, నా దగ్గరికి వచ్చిన స్వామిని తీసుకుపోతాయా, నాకు దూరం చేస్తాయా, అందుకని ఆ రెక్కలు చాలా క్రూరమైన రెక్కలు. అంటే గోపికలు మనకి ఇక్కడ అదే ఇస్తున్నారు అనమాట. నిర్దయమాగ పెరెత్తుకండు పోగయ్యాలే అక్రూర క్రూర హృదయ ఎన్నమా పోలే సొల్లిరాళాదల్. అక్రూరుడని ఆయన వస్తాడండి గోపికల దగ్గరికి. శ్రీకృష్ణుణ్ణి మధురకి తీసుకు వెళ్ళడం కోసం బయలుదేరి వస్తాడు. మధురకి తీసుకువెళ్తుంటే గోపికలందరూ అంటారు, ఏం గొప్ప పేరు పెట్టుకున్నావయ్యా, అక్రూరుడా నీ పేరు, క్రౌర్యము లేనివాడు అని పేరు పెట్టుకున్నావా, చేసేవన్నీ క్రౌర్యం పనులే. అక్రూరండట, క్రూరుడు ఈతడు, ఈయన మామూలు వాడు కాదు, క్రూరుడు. ఎందువల్ల? మా నుంచి మా కృష్ణ పరమాత్మని వేరు చేసేస్తున్నాడు అన్నట్లుగా ఈ పక్షి కూడాట నన్ను కలుసుకోవడానికి స్వామి వచ్చాడా, హాయిగా ఉంచొచ్చు కదా కాసేపు, ఆయన కాస్త ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు. ఎంత క్రౌర్యమో చూడండి. అందుకోసమని వెం సిరై పుళ్ళియర్, క్రూరమైన రెక్కలు కలిగిన స్వామి అని ఒక అర్థం. అక్రూర క్రూరదయ ఎన్నుమా పోలే సొల్లు కిరాళాదల్ పుళ్ళీర్తార్కు, పుళ్ళీర్తార్కు రెక్కలు కలిగిన వానికి పుళ్ళాలే వహిక్కపట్టరెన్నుదల్. ఈ పుల్ అనేది రెండు అర్థాల్లో వాడారు. ఒకటి గరుడ వాహనుడు కాబట్టి రెక్కలతో మోసుకుపోతాడు అనేది ఒక అర్థంలో, వాహనముగా అని అర్థం. పుళ్ళై ధ్వజమా గౌడయ్యవరెన్నుదల్ రెండో అర్థం గరుడ ధ్వజుడు, జెండాగా ఉన్నటువంటి వాడు. అది ఆయన గుర్తమ్మ. అగో వాళ్ళల్లో ఆయన ఉంటాడే, మనం చెప్తాం 10 మందిని ఎలా గుర్తుపట్టడం అండి. అబ్బో ఆయన
చాలా పెద్ద పెద్ద తిరునామాలు పెట్టుకొని ఉంటాడమ్మా, శంఖ చక్రాలు పెట్టుకొని ఉంటాడమ్మా. అలా గుర్తులు చెప్పినట్లుగా ఈయన దగ్గరే గరుత్మంతుడు ఉన్నాడు అండి. ఈ గరుత్మంతుడేమో ధ్వజంగాను ఉంటాడు, వాహనంగాను ఉంటాడు. ఎన్విడు దూదాయ్ అవనాళ్ వరవడ విరుక్కడవంతానన్రో విడదిరేన నేను పంపిన దూతలై వెళ్ళండి. అది మేంతట మీరు వెళ్ళట్లేదు, మీరు నేను పంపిస్తున్నా మిమ్మల్ని. విడు క్రీతామెంగరపడియే నానే ఇవనంలో நீங்கள் పోగినదు. వెళ్ళండి అని నేను చెప్పడం వల్ల కదా మీరు వెళుతున్నారు, మేంతట మీరు వెళ్ళట్లేదు. పెరమిడక్కరాన పాండవర్గల్ కృష్ణనై దూత బిట్టా పోలేయో. మరి ఆవేళ పాండవులు కృష్ణుణ్ణి దూతగా పంపించారు. అసలు ఆవేళ దూతగా పంపకపోయినా పాండవులకు చిన్న నష్టమేమీ లేదు. అక్కడ వాళ్ళు పంపారు, ఏదో పని జరిగింది అనుకోండి. ఇక్కడ మీరు వెళ్ళకపోతే నా ప్రాణాలు పోతాయి. ఇక్కడ అవసరం ఎక్కువ. కృష్ణుడు దౌత్యానికి వెళ్ళిన చోట ఉన్న అవసరం కంటే ఇప్పుడు మీరు నాకు దౌత్యంగా వెళ్ళడం అనేటువంటి అవసరం చాలా ఎక్కువ. అందువల్ల ఆ మాట చూడండి. కృష్ణనై తోతిబెట్టా పోలేయో అవలయ్యాయత్యాత్తయ్యాన నానే నానే అవంతో అవన్ రోపోగిరదు. అబలగా ఉండి ఆర్తిగా ఉన్న నేను కదా పంపిస్తున్నాను. ఆవేళ పాండవులకి ఇంత ఆర్తి లేదు, ఇంత కష్టం లేదు. జరగవలసింది జరిగింది, ఇంతవరకు అనుకున్నవన్నీ జరిగాయి. కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఫైనల్ గా ఒక ట్రైల్ వేద్దాం, ఒకవేళ నువ్వు రాయబారిగా దాన్ని జయింప చేసుకొస్తే అవుతుంది అని ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రాణాలు ఏం పోవు, కృష్ణుడు వెళ్ళకపోతే. నువ్వు వెళ్ళకపోతే నా ప్రాణాలు పోవు. నాది అంత ఆర్తిగా ఉన్నటువంటి పరిస్థితి. పరార్థమాగా తోతూ పోగై కిడైప్పదోన్రో. ఇతరులకి సహాయం చేయడం కోసం దౌత్యం వెళ్ళడం గొప్ప కదా, నా కోసం కదా మీరు వెళుతున్నారు. சென்றக்கால் எனக்கு முன்னே உங்களுக்கு உத்தேசமன்றோ சித்திக்க புகிறது உங்கள் పోకడిక్కడు అంజు పెరాదు. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆయన మీ మాట వింటాడో వినడో తీరా అని అంటే వన్ సిరైயில் இவள் பாடலின் சென்றவத்தை చిరు చిరై ఎట్టు వైకిరాన్ అన్రే. ఒకవేళ ఏంటి మీరు దౌత్యం వచ్చారు అని మిమ్మల్ని జైల్లో పెట్టాడు అనుకోండి. ఆ వేళ దుర్యోధనుడు ఎలాగైతే ఆ సింహాసనాన్ని పెద్ద బెలం మీద వేసి లోపల పడేసి బంధించాలి అని అనుకున్నాడో, అలా స్వామి ఒకవేళ మిమ్మల్ని బంధించాలి అనుకున్నాడు అనుకోండి. ఇవరగళుక్కుం ముఖం కూడా అదే అన్యపరినాగయిరే ఇవల్గరై చిరయిలే వైకయ్యావదు రాజపుత్రగరకు ప్రాప్త కాళంగళిలే వెళ్ళిలయ్యిడాద పోదు మాందువర్గళిరే. ఇప్పుడు ఈ దౌత్యం పంపడంలో ఆదరణ అనాదరణ అనేటువంటి ఒక మాట ఉంది అన్నమాట. ఏంటంటే మీరు నా కోసం ఒక మహా ఉపకారం చేయడం కోసం అక్కడికి వెళుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని జైల్లో పెట్టారు అంటే నిజంగా మిమ్మల్ని జైల్లో పెట్టాడు స్వామి. ఆదరణ అనాదరణ రెండు మాటలు చెప్పారు. మీరు రాగానే వచ్చారా, ఆళ్వార్నాయికి పంపించిందా అని ప్రేమగా దగ్గరికి తీసుకునే మాట వింటే మిమ్మల్ని సన్మానం చేసినట్టు. సర్లే చెప్పారులేండి వెళ్ళండి అన్నాడు అనుకోండి, అది జైల్లో పెట్టిన దానికంటే అవమానం. అంటే మాటని గౌరవించకపోతే అది పెద్ద పనిష్మెంట్ లాంటిది అని చెప్పడం అనమాట. వైముఖ్యాన్ని చూపిస్తే అన్యపర రాగయ్యరే ఎవళైగరే చిరయ్యేట్టు వైకయావదు రాజపుత్రగళుకు ప్రాప్త కాళంగళ్ళే వెళ్ళిలై ఇడాద పోదు మాందువరుగళిరే. అది ఏంటంటే ఏదైనా సరే ఒక మంచి మాట చెప్పారు ఇక్కడ. ఆయన పంపించాడు అనుకోండి దౌత్యం, రామచంద్రుడు పంపించాడు అనుకోండి, ఎన్ను విడుదాయ్ చెన్నక్కాల్ వన్ సిరైలవన్ వైకిల్ நீங்கள் ஏதேனும் அவனுக்கு தூத்து போகிறீர்களோ சிறை கட்டுதல் சிங்க விளக்கு எரி போலே மார் செய்யில் செய்வதென்ன கூசுகைக்கு என்ன கூத்தூது போனாரை பரிஷ்வங்குவனோ மதகா என்னுமா போலே மார்பிலே அணைக்கும் காணுங்கோள்.
చాలా అందమైనటువంటి భావం అండి. అక్కడ దౌత్యాన్ని పంపించినప్పుడు స్వామి పంపించిన దూతలకైతే తోకలు కాల్చడాలు, బంధించడాలు ఉంటాయమ్మా. నేను పంపించిన దూతలకి అలాంటి పనిష్మెంట్స్ ఉండవు. ఇది ఒక నిష్ఠూరమైనటువంటి అందమైన భావ ప్రకటన. అక్కడ రాముడు పంపించాడు కాబట్టి ఆ దూతకు అలాంటి తోక కాలింది అవన్నీ వచ్చాయి. నేను పంపిస్తున్నా, మీకు అలాంటి అవమానాలేవి జరగవు. నేను పంపించిన దూతలకి ఎప్పుడు సన్మానమే జరుగుతుంది. ఎందువల్ల అంటే రాముడు పంపించిన దూతకి తోక కాలింది. సీతమ్మ పంపించిన దూతగా హనుమంతుడు వెళ్ళినప్పుడు పరిష్వంగో హనుమత, వెంటనే ఆయన దగ్గరికి తీసుకొని కౌగలించుకున్నాడు. ఏష సర్వస్వభూతస్థు పరిష్వంగో హనుమత మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః యన్న సర్వస్వభూతమైన. అంటే ఆహా, సీతమ్మ వారిని చూసొచ్చావా హనుమా, ఒక్కసారి నేను ఇంతకంటే నీకేం ఇవ్వలేనని గట్టిగా కౌగలించుకున్నటువంటి కౌగలి హనుమకి ఎంత సన్మానమో మీకు కూడా అలాంటి సన్మానం జరుగుతుంది. ఇదేమి రాముడు పంపిన దూత ఏమిటి తోక కాల్చి పంపడానికి? నేను పంపిన దూత అంటే అమ్మవారు పంపిన దూత. ఇక్కడ సీతా పిరాట్టికి ఆళ్వార్ నాయకకి ఒకే పోలిక అన్నమాట. నేనే సీతా పిరాట్టిని అన్నంత భావం ఆళ్వార్ నాయకికి. ఎందువల్ల నిన్న చెప్పుకున్నాం, చేతనుడే సీత, చేతనుడే ఆళ్వార్ నాయకి. సీత ఎలాగైతే రాముడుంటే స్వర్గం లేకపోతే నరకం, నీతోటే నాకు జీవితం అందో, ఆళ్వార్ నాయకి కూడా అలాగే స్వామి నీతోటే నాకు జీవితము అని చెప్పేటువంటి మాట అన్నమాట. ఏమండి, పొంగళకు పరిశీలాగప్పగిరదు అవన్ వైకిల్, ఆయన పనిష్మెంట్ ఇస్తాడా? అవన్ వైకిల్ ఒకవేళ అది పొల్లాదో వ్యసనేష మనుష్యాణం ఎన్నరిక్కుమవన్ వైక్కుమో. ఏమండి, ఆయన ఎంత దయార్ద్ర హృదయుడండి. వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖిత. అవతల వాళ్ళు కష్టపడితే అది తలుచుకుని ఈయన ఇంకా అలా దుఃఖిస్తూ ఉంటారు. కష్టం వచ్చిన వాళ్ళు కష్టం మర్చిపోతారు, రాముడు మర్చిపోడు. అలాంటి దయాగుణం కలిగినటువంటి రామచంద్ర స్వామి ఇక్కడ మిమ్మల్ని జైల్లో పెడతాడా? శిరసా వహియానో, శిరసా వహించడు, నెత్తిమీ పెట్టుకోడు. మా ఆళ్వార్ నాయకి దగ్గర నుంచి వచ్చావా అని ఎంత ఆనందంగా మాట్లాడతాడు. వైపుండాలిని చెయ్యమో అది పొల్లాదో కిడైక్కుమాకి. సరే, ఒకవేళ మిమ్మల్ని పెట్టాడు అనుకోండి జైల్లో, ఏమైందిట? పరార్థమాగా சிறையிருக்கு கிடைப்பதொன்றோ ராவணன் தேவஸ்திரீகளை சிறையிட்டு வைக்கத்தானவர்கள் காலில் இலங்கை தன் காலிலே கோத்து சிறை మీటవళిరే. ఎంత బాగా పోల్చుకున్నారో. నేను మీకోసం 10 నెలలు ఆ జైల్లో పడి ఉండలేదు లంకలో. ఆళ్వార్ నాయకి ఏమిటండి లంకలో పడి ఉండడం ఏంటండి? ఇక్కడ ఆళ్వార్ నాయకి కాదు, సీతమ్మతో పోలిక. సీతమ్మ ఆ లంకలో ఉన్న వాళ్ళ యొక్క బంధాలు తెంపడం కోసమని తాను వెళ్ళి బంధింపబడింది లంకలో. అలా మీరు నా కోసమని ఆ లంకలో బంధింపబడితే నా కోసం ఆ మాత్రం సహాయం చేయలేరా ఏంటి? ఇవన్నీ అండి ఒక భావం తర్వాత ఒక భావం మానసికమైనటువంటి పరిణామ దశలు. ఏమంటారు? మిమ్మల్ని ఆదరిస్తాడో ఆదరించడో అంటారా? మాట వింటే ఆదరించడం, మాట వినకపోతే జైల్లో పెట్టడం. జైల్లో పెడతాడంటారా? అసలు ఇతరుల కష్టాలు చూసి దుఃఖపడేవాడు జైల్లో ఎందుకు పెడతాడండి? కాదు, ఒకవేళ పెట్టాడే అనుకోండి, నేను మీ జీవులందరి కోసమని 10 నెలలు జైల్లో పడి ఉండలేదా లంకలో? అలా నా కోసం మీరు కాసేపు పడి ఉండలేరా? ఇదేమిటండో మీరు సీతమ్మలా మాట్లాడేస్తున్నారు. నేను సీతమ్మనే అంటే ఇక్కడ సీతమ్మ అని కాదు, జీవాత్మ ప్రతీక. కాబట్టి నా కోసం మీరు జైల్లో ఉన్నా కూడా కొంత పర్వాలేదు, నా కోసం మీరు ఈ సహాయము చేయవలసింది అని ఒక అద్భుతమైనటువంటి భావాన్ని ఈ పాసురంలో మనకి
அன்சிறையமடனாராய் அழியத்தாய் நீயுண்ணின் அன்சரைய சேவலுமாய் ஆ ஆ என்ன நக்கருளி வெண்சிறை பொள்ளேர்த்தார்க்கு என் விடுதோதாய் சென்றக்கால் வன் சிறையில் அவன் வைக்கில் వైపుండాల్ ఎన్ చెయ్యుము. ఇందులో చెప్పినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అర్థాలని కనుక మనం చూసుకున్నాము అంటే, ఆచార్యుడు ఎలాగైతే జ్ఞాన అనుష్ఠానం అనే రెక్కలతోటి ఒక పక్షిలాగా శిష్యుడికి జ్ఞానబోధ చేస్తాడో, అలాగే ఇక్కడ పక్షి అంటే ఆచార్యుడు. రామాయణం అంతా కూడా పక్షి అనేటువంటిది, రామాయణంలో పక్షులోని గోపాలాచార్య స్వామి వారు అత్యద్భుతమైనటువంటి వ్యాసం ఒకటి రచించారని. అందులో పక్షి అంటే ఆచార్యుడు అంటారు. పక్షికి 2 రెక్కలుంటాయి. ఆచార్యుడికి జ్ఞానము అనుష్ఠానము అనేటువంటివి 2 రెక్కలు ఉంటాయి. దానితోటి పక్షి ఆకాశంలో ఎగురుతుంది. ఇక్కడ ఆచార్యుడు ఆకాశము అంతా ప్రకాశించే దైవతత్వంలో తాను విహరిస్తాడు. ఆచార్యులను ఆశ్రయించడానికి కూడా ఆచార్యులనేటువంటి వారి యొక్క మరొకరి యొక్క పురుషకారం మనకి ఉండాలి. కాబట్టి సేవలుమాయి అనేటువంటి ప్రయోగాన్ని మనకి చూపించారు. అంతేకాకుండా ఈ అంశరయ్య అనేది వ్యూహమూర్తికి పంపినటువంటి దౌత్యం అనుకోవాలా, వైగల్ అనేటువంటిది విభవావతారానికి పంపిన దౌత్యం అనుకోవాలా, పొన్నుల గాళీరు అనేటువంటిది పరత్వం అంతర్యామి 2 కనిపించవు కాబట్టి కనపడని దైవానికి పంపించిన దౌత్యం అనుకోవాలా, కానల్ అనేటువంటిదేమో అర్చన గురించినటువంటి దౌత్యం అనుకోవాలా అనేటువంటి రకరకములైనటువంటి అత్యద్భుత విశేష విషయాలన్నిటినీ కూడా మనకి ఈ అక్షి దౌత్యాల్లో మొట్టమొదటి దాంట్లో నాయకి భావముతోటి ఆళ్వారు నాయకి పరాంకుశ నాయకి మనకు అందించిన దాన్ని ఒక సముద్రం అంత ఉంటే ఒక బిందువు అంత మనం ఆస్వాదించి ఉంటాం. ఇంతకాలం చెప్పుకుంటే అంత అర్థమవుతుంది అన్నమాట. కానీ అసలు ఓహో ఇలా ఉన్నాయా అని తెలుసుకుంటే తర్వాత కాలంలో మీరు మీ స్వయం కృషి చేతో ఇంకా ఆచార్య కటాక్షం చేతో అన్నీ తెలుసుకోవాలి అని కోరుకుంటూ, దేవేశం కోలనాదం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణ యజ్ఞేన చ నిగమసరో యోగి భట్టారకో చ గోవిందం కోరనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతీంద్రం மாலாதுருத்யாமனாரியோ மம ஹிருதி நிந்தே ராம பத்மாட்சநாதம் திருவருள்மால் சேனை முதலி செடகோபன்னாத மனசேரிய கண்டார் மணக்கால் நம்பி சன்னாமாளவந்தார் குருமாலாதர குருகை பிறார் கம்பாமித்ராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமணி திருக்கண்ணற் கண்புடைய நம்பிள்ளையவர் ஏழழுத்தற்கே எந்த மாதவர் கற்பனாபரியவர் அருளாளர் திருவடையொன்றிய தேவ பெருமாள் கேகந்தருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னல் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜாய தாசஸ்ய சுதாய குணசாலனே நம ஸ்ரீ சைலநாதாய நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கர்யசாலினே శ్రీశైలేంద్రం దేవత్యాది గుణార్ణవం గతేంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం వాడు తిరువాయ్ మణిపిள்ளை మాధవ வாழ்வாடும் மணவாள மாமுனியன் வாழியவன் மாறம் திருவாய் மழிப்பிள்ளை மண்ணத்தோல் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிகம் பாத சேவா பிராப்தா கில திரவிட வேத ரகசிய ஜாதம் ஸ்ரீ கௌதமன் வைஜம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபத்யே கௌஸ்கான்வய சஞ்சாதம் వెంకటారితనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడైవల్లిమాం భజే శ్రీమద్ వెంకట రంగాది శిష్యం సశిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.